మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నాగేశ్వర్ గారు, ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం సార్. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేటాయింపులపై మీ పరిశీలన ఏంటి? అంటే సతీష్ గారు ఇప్పుడే అది మనం చెప్పలేము. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో మాత్రం బీహార్ తప్ప, బీహార్ కాక ఇంకొక రాష్ట్రం అస్సాం ప్రస్తావన ఉంది. ఇక ఏ ప్రస్తావన లేదు. బీహార్ లో జేడీయూ కీలక మిత్రపక్షం, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కీలక మిత్రపక్షం. కానీ బీహార్ లో ఎన్నికలున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు లేవు. అది తేడా. అందువల్ల 2025 లో బీహార్ లో ఎన్నికలున్నాయి గనక బీహార్ లో దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ కనీసం 3-4 సార్లు బీహార్ అని మాట్లాడారు. అందువల్ల ఒకటి మాత్రం నిజం, రెండు తెలుగు రాష్ట్రాలకు చెప్పుకోదగ్గ భారీగా పేర్కొనగలిగిన కేటాయింపులు ఉండుంటే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో చెప్పేవారు. కానీ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో లేవి గనక ఏమీ రాలే, గుండు సున్నా రాజకీయ నాయకులాగా మనం మాట్లాడలేము. అందువల్ల ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు ఎంతో కొంత వస్తూనే ఉంటాయి. కానీ అవి మీకు బడ్జెట్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ లోకి వెళ్తే తప్ప తెలియదు. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ తో తెలియదు. రొటీన్ గా వచ్చే ఎలాగో వస్తాయి. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది, అది తెలంగాణ ఆంధ్ర కూడా ఉపాధి హామీ పథకం అమలవుతుంది కదా. జాతీయ రహదారులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా జాతీయ రహదారులు వస్తాయి కదా. సో అవి వస్తాయి. కానీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కేటాయింపులు స్పెసిఫిక్ గా స్పెషల్ కేటాయింపులు అయితే ఏం లేవు. ఎందుకు లేవంటే ఇక్కడ ఎన్నికలు లేవు కనుక. బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కనుక అక్కడ మకానా బోర్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, పాట్నా ఎయిర్పోర్టు విస్తరణ, ఐఐటి పాట్నాకు మళ్ళీ నిధుల కేటాయింపు, ఫుడ్ టెక్ ఇన్స్టిట్యూట్, వెస్టర్న్ కోసి కెనాల్, ఈ లిస్ట్ అంతా చెప్పారు ఫైనాన్స్ మినిస్టర్. తెలంగాణ ఆంధ్ర ఎందుకు చెప్తారు? ఇక్కడ ఏం ఎన్నికలు లేవు కదా. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అంటే సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలవరానికి 5,884 కోట్లు, అంటే కొన్ని వివరాలు సార్. విశాఖ పోర్టుకి 716 కోట్లు, రోడ్స్ బ్రిడ్జెస్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు 240 కోట్లు, ఇరిగేషన్ బేస్డ్ లైవ్లీహుడ్ సెక్షన్స్కి 242 కోట్లు సార్. అంటే కొన్ని వివరాలు. అంటే ఇవన్నీ రొటీన్ గా వచ్చేటి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే దేశమంతా ఖర్చు పెట్టాల్సిందే కదా. అవును. ఇవి దీనికి ఇప్పుడు నేషనల్ హైవే వేయాలి. మీ నేషనల్ హైవే మీకు తమిళనాడు నుంచి తెలంగాణకు నేషనల్ హైవే ఎత్తే అది ఆంధ్రప్రదేశ్ రాకపోతే ఎక్కడ కలుస్తా? ఆకాశాలు కలుస్తా? చెప్పండి. అవును సార్. మీకు అనివార్యం కదా. ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు, భువనేశ్వర్ టు హైదరాబాద్ రోడ్ వేయాలనుకోండి. అవును. ఇట్ ఆటోమేటికలీ పాస్ త్రూ ఆంధ్రప్రదేశ్, వేరే ఎక్కడికి పోతుంది. సో అందువల్ల అది కామన్ కదా. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కిందికి నువ్వు తమిళనాడు, కేరళకు రోడ్ వేసినావు అనుకోండి, అది తెలంగాణ టచ్ కాకుండా ఎట్లా పోతుంది నాకు చెప్పండి. సో అందువల్ల అవి ప్రతి శాఖకు కింద వచ్చే నిధులు అన్ని రాష్ట్రాలకు వస్తాయి, తెలుగు రాష్ట్రాలకు కూడా వస్తాయి. ఏమీ రావాలన్న కరెక్ట్. అందుకే మీరు గమనించండి, బీజేపీ నేతలు వచ్చి మేము జాతీయ రహదారుల కింద 2,000 కోట్లు ఇచ్చాం, పోర్ట్ల కింద ఇచ్చామని చదువుతూ ఉంటారు. అవి ఇయ్యక తప్పదు. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అది అన్ని రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది కదా. మీకు తెలంగాణలో ఖర్చు అయితే ఆంధ్రాలో ఖర్చు అవుతుంది, బీహార్లో ఖర్చు అవుతుంది. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఏదైనా ప్రత్యేకమైన అసిస్టెన్స్ ఇప్పుడు బీహార్ ప్రకటించినట్లు ప్రకటించారా, ఇది మొదటిది. రెండవది, కేంద్ర పన్నులకు ఈ తెలుగు రాష్ట్రాలు కంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ, తీసుకునేది తక్కువ. యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలు కంట్రిబ్యూట్ చేసేది తక్కువ, తీసుకునేది ఎక్కువ. ఈ డైమెన్షనే తప్ప మీకు ఏమీ రాదు. తెలంగాణకు, ఆంధ్రాకు బిగ్ గుండు సున్నా అని ఇప్పుడు అసలు ఇవ్వలేము. ఎందుకంటే బడ్జెట్లు అన్నప్పుడు 50 లక్షల కోట్లు దేశమంతా ఖర్చు పెట్టినప్పుడు అంతటా ఖర్చు పెడతారు కదా, ఒక్క దగ్గర ఖర్చు పెట్టరు కదా. అవును, రైట్. ఫైనల్గా ఏం చెప్తారు సార్ నాగేశ్వర్ గారు ఓవరాల్గా బడ్జెట్? ఎందుకంటే ఇది ప్రగతిశీల ప్రజా అనుకూల బడ్జెట్ అని కొద్దిసేపటి కిందట ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మిత్రపక్షం ఉన్నప్పుడు అలాగే చేస్తాడు కదా, ఇంకేం చేస్తాడు.
ఇప్పుడు 2018 మోడీ భార్యకి ఏం చేయలేడు, దేశానికి ఏం చేస్తాడన్నాడు. ఎస్ సార్. ఇప్పుడు మోడీ దార్శనికుడు, మోడీ గొప్పవాడు అని అంటలేడా? సో అది ఏముంది, రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు అయినా, జగన్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ అయినా వాళ్ళ పొలిటికల్ ఈక్వేషన్ బట్టి మా బడ్జెట్ మీద ఒక రొటీన్ డైలాగ్ రాసింటారు. ఎస్ సార్. అది చెప్పేస్తారు, ప్రగతిశీల బడ్జెట్, ప్రధానకూల బడ్జెట్, అభివృద్ధి దోహక బడ్జెట్, సామాన్యుడికి మేలు చేసే బడ్జెట్. ఏమున్నది, బడ్జెట్ చూడాల్సిన అవసరం లేదు, చూడకుండా కూడా మాట్లాడచ్చు కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కి ఏమొచ్చింది ఏమి రాలేదని చంద్రబాబు నాయుడు చెప్తే ఉపయోగం. ఓవరాల్ బడ్జెట్ మీద కామెంట్ వల్ల ఉపయోగం ఏంటి? ఇంకా మాకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా ఇంకో ఇది జరిగింది. పోలవరం నిధులు వచ్చినది, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అండి, వాళ్ళు నిర్వహించాల్సిందే. వాళ్ళు కదా కొత్తగా నిధులు ఏమి ఇచ్చడం, పోలవరానికి నిధులు ఇచ్చారు కాదు. ఇప్పుడు ఏమో అమరావతికి ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు నగర పట్టణీకరణకు అర్బనైజేషన్ అనేది తమ లక్ష్యం అని చెప్పారు. మరి అమరావతికి ఒక 50,000 కోట్లు ఇచ్చారా? ఎక్కడన్నా మీకు విశాఖ మెట్రోకు డబ్బులు ఇచ్చారా? విజయవాడ మెట్రోకు డబ్బులు ఇచ్చారా? అమరావతికి ఒక 50,000 కోట్లు కేటాయిస్తున్నా 5 ఏళ్ల వరకు, ప్రతి ఏటా ఒక 10,000 కోట్లు కేటాయిస్తామని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఐఐటి బీహార్ లోనే ఉందా? ఆంధ్రప్రదేశ్ లో ఐఐటి ఉంది కదా. ఐఐటి బీహార్ లో ఉన్న ఐఐటీనేమో ఆధునీకరిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐఐటిని ఎందుకు ఆధునీకరించరు? దాన్ని చేయాలి కదా. ఇప్పుడు బీహార్ లో వెస్ట్రన్ కోసి కెనాల్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ లో ఏ కెనాల్ లేదా ఇవ్వాల్సింది. సో రాయలసీమ నీళ్లు, పాపం రాయలసీమకు ఒక కెనాల్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోరుతున్నాడు బనకచెర్ల నుంచి గోదావరి పెన్న అనుసంధానం చేస్తాను, అదొక కెనాల్కి ఇవ్వచ్చు కదా డబ్బులు. సో మరి విభజన చట్టం ప్రకారమే చేయాల్సిన విభజన చట్టం ప్రకారమే చేయాల్సి ఉన్నాయి. వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ సంబంధించి 24,000 కోట్లు రావాలి, 1,050 కోట్లు ఇచ్చారు ఇప్పటికి. అంతే. ఇప్పుడు మీకు ఇంకోటి ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ బీహార్ కి ఇచ్చారు. అసలు బీహార్ లో పండే పంటల కన్నా ఆంధ్రప్రదేశ్ లో పండే పంటలు చాలా ఎక్కువ కదా. మరొక ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ లో పండే పంటలకు ఏదైనా బోర్డు ప్రకటించవచ్చు కదా. ఇంకోటి అందువల్ల అల్టిమేట్ గా పొలిటికల్ ప్రెషర్ ని బట్టి, పొలిటికల్ నెసెసిటీని బట్టి ఉంటుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు అసర్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి ఏమొచ్చింది, ఏమి రాలేదు. పొలిటికల్ గా అనుకూలమైన స్టేట్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరగదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే అధికార పార్టీ అడగదు, ప్రతిపక్ష జగన్ కూడా అడగడు. మీకు జగన్ కూడా ఆంధ్రప్రదేశ్ ఏం రాలేదని అనగలనా? అనలేడు కదా. ఆయన ప్రాబ్లం ఆయనకు సిబిఐ ఉన్నది, ఈడీ ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్ లో అడగటం లేడు కదా.